హాయ్ ఎవరివన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర అనే టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా ప్రాచీన తెలంగాణలో కంప్లీట్ చేసుకున్నాము. మరి శాతవాహన పూర్వయుగం కూడా టాపిక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి శాతవాహన యుగం అనే టాపిక్ని మనం ప్రారంభించాము. అందులో శాతవాహనుల యొక్క బేసిక్, వారి యొక్క సామ్రాజ్యం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, వారి యొక్క ఆధారాలు, వారి యొక్క శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి మనకు లభించినటువంటి ఆధారాలు ఏంటి, అంటే స్వదేశీ గ్రంథాలు ఏంటి, విదేశీ గ్రంథాలు ఏంటి, శాసనాలు ఏంటి, నాణ్యాలు ఏంటి, ఏ నాణ్యాల ద్వారా శాతవాహనుల గురించి తెలుస్తుంది, ఏ శాసనాల ద్వారా శాతవాహనుల గురించి మనం తెలుసుకుంటున్నాము, మరి శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి ద్వారా తోడ్పడినటువంటి విదేశీ గ్రంథాలు ఏంటి, స్వదేశీ గ్రంథాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత మనం సింపుల్గా శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. శాతవాహనులు చాలా పెద్ద చాప్టర్ అది. కానీ అందులో మనం ఎంటర్ కావడానికి ముందు, అంటే శాతవాహనుల యొక్క రాజుల యొక్క వరుస క్రమం కానీ, రాజుల యొక్క వారు చేసినటువంటి పరిపాలనా సంస్కరణలు కానీ, వారి రాజులు వారి పరిపాలనా కాలం చేసినటువంటి డెవలప్మెంట్, అవన్నీ కూడా చూసుకోవాలంటే ఫస్ట్ దానికి ముందున్నటువంటి ఇంట్రొడక్షన్ మనకు తెలవాలి. తెలిస్తే మనకు శాతవాహనుల గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. కానీ బేసిక్ లేకుండా శాతవాహనుల ఓన్లీ ఏ రాజు వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఏం చేసిండు, అలా పైన పైన చూసుకుంటూ పోతే బిట్టు అప్లికేషన్ మెథడ్లో ఎగ్జామినేషన్లో బిట్టు పడ్డప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎలాంటి బిట్టు శాతమాల నుంచి వాడు ఎలాంటి బిట్ ఇచ్చినా, అప్లికేషన్ మెథడ్ కానీ డైరెక్ట్ బిట్ కానీ, మరి ఏ బిట్ ఇచ్చినా కానీ మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మన వీడియోస్ చూసిన తర్వాత కంపల్సరిగా మీకు కాన్ఫిడెన్స్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే అంత క్షుణ్ణంగా, అంత డెప్త్గా, లేట్ అయినా మంచిదే కానీ క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మన వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి అందులో భాగంగా మరి శాతవాహనుల గురించి కొన్ని వివాదాలు కూడా శాతవాహనుల గురించి ఉన్నాయి. అంటే శాతవాహనుల గురించి వివాదాలు ఏంటి అంటే, మరి వారు ఎక్కడ పుట్టారు, వారి యొక్క రాజస్థాపన ఎక్కడ జరిగింది, వారి యొక్క జ్ఞానాలు ఏంటి, అవన్నీ కూడా మనం చూసుకుందాం. వారి రాజస్థాపన అంటే మరి కొందరు కోటిలింగాలు అంటారు, కొందరు దండకటకం అంటారు, కొందరు అమరావతి అంటారు. అట్లా అంటే వారు జన్మస్థలం కూడా, దానిపైన కూడా మనకు వివాదాలు ఉన్నాయి. అంటే ఏపీ వాళ్ళేమో మా వాళ్ళు అని అంటారు, తెలంగాణ వాళ్ళు మా వాళ్ళు అంటారు, కర్ణాటక వాళ్ళు మా వాళ్ళు అంటారు, మహారాష్ట్ర వాళ్ళు శాతవాహనులు ఇక్కడే రాజ్యస్థాపన చేశారని వాళ్ళు అంటారు. కాబట్టి అసలు మెయిన్గా ఏంటి, మరి రీజన్ ఏంటి అంటే, శాతవాహనులు మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు శాతవాహనులు ఏదో ఒక్క రాష్ట్రానికే పరిమితమై వారి యొక్క పరిపాలన కొనసాగించలేదు. శాతవాహనులు దాదాపుగా 4 రాష్ట్రాల్లో వారి యొక్క రాజ్యస్థాపన చేసి 4 రాష్ట్రాల్లో విస్తరించారు. అవి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరి ఈ 4 రాష్ట్రాల్లో వారి యొక్క రాజ్యస్థాపన జరిగినప్పుడు ఆటోమేటిక్గా వారి యొక్క గుర్తులు అనేవి, అంటే వారి యొక్క చరిత్ర అనేది ఆ 4 రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. మరి ఆ వివాదంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే రాజ్యస్థాపన అనేది 4 రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి వారికి సంబంధించినటువంటి అవశేషాలు ఈ 4 రాష్ట్రాల్లో కూడా మనకు లభ్యమయ్యాయి. కాబట్టి ఆ లభ్యమైన ప్రాంతాలను బట్టి వారి యొక్క రాజ్యస్థాపన, వారి యొక్క జన్మస్థానం, వారి యొక్క పుట్టు పూర్వతరాలు ఇక్కడే ఉన్నాయని చరిత్రకారులు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే వారికి ఆ ఆధారం లభించాయి కాబట్టి వారు ఆ రకంగా, వారు కర్ణాటక వాళ్ళు అని, వారు తెలంగాణకు సంబంధించిన వాళ్ళని, వాళ్ళు ఆంధ్రులు అని, ఇలా చరిత్రకారులు వారికి లభించిన సోర్స్ ప్రకారం వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్నీ కూడా కాంట్రవర్సీకి మనం వెళ్లకుండా కేవలం ఏ చరిత్రకారులు వారు ఎక్కడని చెప్పారు ఆ బిట్టు వరకు మనం గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఎగ్జామినేషన్లో బిట్టు పడ్డప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మార్క్. వివాదాస్పదాలు కాదు మనకు కావాల్సింది, ఓన్లీ మార్క్. ఎగ్జామినేషన్లో ఏ బిట్ అడిగాడు, మనం ఏం చదువుకున్నాం, ఆ బిట్కి రిలేటెడ్ ఆన్సర్ ఏంటి, అంతే. బిట్ అటెంప్ట్ చేయడం మన బాధ్యత. కాబట్టి శాతవాహనుల చరిత్ర గురించి వివాదాలు, మరి ఏ వివాదాలు ఉన్నాయంటే, శాతవాహనులు ఆర్యుల, ద్రావిడుల అనే వివాదం ఉంది. మరి శాతవాహనులు యక్ష తెగవార, నాగ తెగవార అనే వివాదం కూడా ఉంది. మరి అలాగే శాతవాహనులు కులం కూర్చిన వివాదాలు కూడా ఉన్నాయి. అలాగే శాతవాహనుల జన్మస్థానం మీద కూడా వివాదాలు ఉన్నాయి. శాతవాహనుల రాజ్యస్థాపన మీద కూడా వివాదాలు ఉన్నాయి. అలాగే శాతవాహనుల కాలం, రాజుల సంఖ్య మీద కూడా వివరాలు ఉన్నాయి. కొందరేమో 17 మంది పరిపాలించారంటారు, కొందరేమో 30 మంది పరిపాలించారంటారు. ఇలా వివాదాస్పదమైన అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి శాతవాహనులు ఆర్యుల, ద్రావిడుల అనే వివాదం ఉంది. మరి దీనికి ఎవరు ఏం చెప్పారు అని చూస్తే, బిఎస్ఎల్ హనుమంతరావు
ఏమన్నాడంటే శాతవాహనులు ఆర్యులు అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? బిఎస్ఎల్ హనుమంతరావు శాతవాహనులు ఆర్యులు అని చెప్పాడు. మరి ఆర్ఎస్ శర్మ ఏం చెప్పాడు అంటే శాతవాహనులు ఆర్యులు కాదు ద్రావిడులు అన్నాడు. ఎస్, మన బిట్టు ఇంతవరకే. ఎగ్జామినేషన్లో అడిగినా ఇదే అడుగుతాడు. ఏంటంటే శాతవాహనులు ఆర్యులు అని పేర్కొన్న వారు కింది వారిలో ఎవరు అని నాకు ఆప్షన్లు ఇస్తాడు. లేదా శాతవాహనులు ఆర్ఎస్ శర్మ ప్రకారం ఆర్యులా ద్రావిడులా అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బిఎస్ హనుమంతరావు ఏమన్నాడు? శాతవాహనులు ఆర్యులు అని అన్నాడు ఉంది. తర్వాత ఆర్ఎస్ శర్మ ఏమన్నాడు? ద్రావిడులు అన్నాడు. ఇంతవరకు మనం బిట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత శాతవాహనులు యక్ష తెగవారా నాగ తెగవారా అనే వివాదం కూడా ఉంది. మరి శాతవాహనులు యక్ష తెగవారా నాగ తెగవారా అని మనకే తెలుస్తుంది అంటే అప్పుడున్న చరిత్రకారులు అన్వేషించారు, దాని రీసెర్చ్ చేసి వారికి లభించిన సోర్స్ ప్రకారం మనకు ఒక సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దానినే మనం చదువుకుంటున్నాం. కాబట్టి యక్ష తెగ అని అన్నది ఎవరై అంటే సోమదేవ సూరి, సోమదేవుడు అన్నాడు. యక్ష తెగవారు శాతవాహనులు యక్ష తెగవారు అని సోమదేవ సూరి సోమదేవుడు అన్నాడు. మరి సోమదేవ సూరికి వారు యక్ష తెగవారని ఎలా తెలిసింది అంటే అతను రాసినటువంటి కథాసరిస్సాగరం అనే గ్రంథంలో సోమదేవ సూరి శాతవాహనులు యక్ష తెగకు సంబంధించిన వారు అని పేర్కోవడం జరిగింది. అలా మనకు శాతవాహనులు యక్ష తెగవారు అని ఒక పాయింట్ ఉంది. తర్వాత నాగతెగ. మరి శాతవాహనులు నాగతెగకు సంబంధించిన వారు అని పేర్కొన్నది ఎవరు అంటే జినప్రభ సూరి. మరి జినప్రభ సూరి దేంట్లో ఏ గ్రంథంలో పేర్కొన్నాడయా అంటే కల్ప ప్రదీప అనే బుక్ రాశాడు. ఆ కల్ప ప్రదీప అనే బుక్ లో శాతవాహనులు యక్ష తెగవారు కాదు నాగతెగవారు అని ఈ కల్ప ప్రదీప అనే బుక్ లో జినప్రభ సూరి పేర్కొనడం జరిగింది. అంటే ఇప్పుడు వివాదం ఏంటి? వీరు యక్ష తెగవారా నాగ తెగవారా అసలు అంటే సోమదేవ సూర్య రాసినటువంటి కథాసరిస్సాగరం మనకి ఏం చెప్తుంది? శాతవాహనులు యక్ష తెగకు సంబంధించిన వారు అని తెలియజేస్తుంది. తర్వాత మరి శాతవాహనులు నాగతెగకు సంబంధించిన వారు అని ఏం చెప్తుంది అంటే జినప్రభ సూరి రచించినటువంటి కల్ప ప్రదీప ప్రకారము శాతవాహనులు నాగతెగకు సంబంధించిన వారు. ఇలా బిట్టు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మనకు. అంటే ఇక్కడ ఇంకో ప్రీవియస్ బిట్ కూడా పడడం జరిగింది. మనం ఫోకస్ అంతా ఎక్కడ పెట్టినాం? శాతవాహనులు యక్ష తెగవారా నాగ తెగవారా? యక్ష తెగ అని చెప్పింది ఎవరు, నాగ తెగ అని చెప్పింది ఎవరు అని గుర్తుపెట్టుకున్నాం. మన ఫోకస్ అంతా ఇక్కడ పెట్టినాం. కానీ ఎగ్జామినర్ బిట్ ఎక్కడ వేసిందంటే కథాసరిస్సాగరం ఎవరిది అని ఇచ్చాడు. మనం అంతా ఫోకస్ అంతా ఇక్కడ పెడతాం, వాడు ఎగ్జామినర్ ఇక్కడ పెట్టిండు. కథాసరిస్సాగరం ఎవరిది? సోమదేవ సూరి. మరి కల్ప ప్రదీప ఎవరిది? జినప్రభ సూరి. ఓకే. తర్వాత శాతవాహనుల కులం గురించి వివాదం. మరి శాతవాహనుల కులంలో కూడా వివాదం ఉందా? ఒకరేమో బ్రాహ్మణులు అంటారు, ఒకరేమో శూద్రులు అంటారు, ఒకరేమో ముస్లిం కులస్తులు అంటారు అని. మరి ఎట్లా అంటే నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనుల గురించి నాసిక్ శాసనం తెలియజేస్తుంది. ఆ నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణులు అని ఏ శాసనం తెలియజేస్తుంది? నాసిక్ శాసనం. అదేవిధంగా మరి పురాణాల ప్రకారం శాతవాహనులు శూద్రులు. మరి ఇక్కడేమో బ్రాహ్మణులు అన్నారు, ఇక్కడేమో శూద్రులు అంటున్నారు. ఏంటి వేరియేషన్ అంటే నాసిక్ శాస్త్రము బ్రాహ్మణులు అని తెలియజేస్తుంది, మరియు పురాణాల ప్రకారము శాతవాహనులు శూద్రులు. తర్వాత జైన గ్రంథాలు. మరి జైన గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి? నాసిక్ శాస్త్రం ఏమో శాతవాహనులు బ్రాహ్మణులను తెలుపుతుంది, మరియు పురాణాలు ఏమో శాతవాహనులు శూద్రులు అంటుంది. మరి జైన గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే జైన గ్రంథాలు మిశ్రమ కులస్తులు అని చెప్తుంది జైన గ్రంథాలు. ఎలా అంటే శూద్ర తండ్రికి మరియు బ్రాహ్మణ తల్లికి కలిపే ఈ శాతవాహనులు జన్మించారు అని మనకు జైన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. కానీ వీరు అసలు ఏంటి అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కాబట్టి మనకు కావలసింది బిట్టు. కాబట్టి బిట్టు మనకు పోకుండా చూసుకోవడానికి బ్రాహ్మణులు అని నాసిక్ శాస్త్రం తెలియజేస్తుంది, శూద్రులు అని పురాణాలు తెలియజేస్తున్నాయి, మిశ్రమ కులస్తులని జైన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ వాడు నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు ఈ క్రింది కులానికి సంబంధించిన వారు అని బిట్టు అడిగితే మనం బ్రాహ్మణులు అని పెట్టుకోవచ్చు. అలా బిట్టు పోకుండా మనం కాపాడుకోవడానికి ఈ చిన్న ప్రయత్నం. కాబట్టి
శాతవాహనుల యొక్క వివాదాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంపల్సరిగా ఈ ఏరియాలో బిట్టుబడే ఛాన్స్ ఉంది. శాతవాహనుల చరిత్ర గురించి వివాదాస్పద అంశాలు మరి చూసినట్లయితే, ఇంకోటి జన్మస్థలం పైన వివాదం ఉంది, అదేవిధంగా రాజధాని గురించి వివాదం ఉంది, అదేవిధంగా శాతవాహనుల కాలం మరియు రాజుల సంఖ్య గురించి కూడా మనకు శాతవాహనుల యొక్క అంశాలలో వివాదాస్పద అంశాలలో మళ్ళీ ఈ 3 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం జన్మస్థలం గురించిన అంశాలు, వివాదాస్పద అంశాలు ఏమున్నాయి, మరి ఎవరు ఏం చెప్పారు, కర్ణాటక వాళ్ళు అని ఏం చెప్పారు, మహారాష్ట్ర వారు అని ఎవరు చెప్పారు, ఆంధ్ర వారు అని ఎవరు చెప్పారని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరియు శాతవాహనులు మహారాష్ట్రలో జన్మించారు. శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్రం అని చెప్పిన వారు ఎవరయ్యా అంటే వివి మిరాషి. శాతవాహనులు జన్మస్థలం విదర్భ, మహారాష్ట్రలోని విదర్భ అని వివి మిరాషి చెప్పాడు. అదేవిధంగా మరి శ్రీనివాస్ అయ్యంగార్ మహారాష్ట్రలోని నాసిక్ శాతవాహనుల యొక్క జన్మస్థలంగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కె గోపాలాచారి ఏం చెప్పాడయ్యా అంటే వీరి యొక్క జన్మస్థలం నాసిక్, కానీ రాజ్యస్థాపన వీరి యొక్క జన్మస్థలం అనేది ఆంధ్రే, కానీ రాజ్యస్థాపన మాత్రం నాసిక్లో చేశారు అని కె గోపాలాచారి కొంచెం వివాదాస్పదంగా కాంట్రవర్సీగా చెప్పడం జరిగింది. ఎవరు మహారాష్ట్రవాదం అని చెప్పింది ఎవరు, శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్రవాదం అని అభిప్రాయపడ్డది ఎవరు, వివి మిరాషి విదర్భ అన్నాడు, శ్రీనివాస్ అయ్యంగార్ నాసిక్ అన్నాడు, కె గోపాలాచారి నాసిక్ అన్నాడు, కానీ వారి రాజ్య స్థాపన నాసిక్లో చేశారు, వారు ఆంధ్రులే అని చెప్పింది కె గోపాలాచారి. తర్వాత మరి ఆంధ్ర వారు శాతవాహనులు జన్మస్థలం ఆంధ్ర అని చెప్పిన వారు ఎవరైనా అంటే ఆర్జి బండార్కర్, విఏ స్మిత్, ర్యాప్సన్, అదేవిధంగా రామారావు. ఈ నలుగురు కూడా మరి శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర కాదు, కర్ణాటక కాదు, కేవలం శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రాలోనే శాతవాహనులు జన్మించారు అని చెప్పింది ఎవరే అంటే ఆర్జి బండార్కర్, విఏ స్మిత్, ర్యాప్సన్ అండ్ రామారావు. తర్వాత మరి కర్ణాటక వాదాన్ని బలపరిచింది ఎవరయ్యా అంటే విఎస్ సుక్తాంకర్. వీరి యొక్క జన్మస్థలం ఏమని చెప్పాడంటే కర్ణాటకలోని బళ్ళారి శాతవాహనుల యొక్క జన్మస్థలం అని చెప్పడం జరిగింది. మరి అతను చెప్పడానికి కారణం ఏందయ్యా అంటే కారణం కూడా ఉంది, కారణాలు కూడా చూపించడం జరిగింది. ఏంటంటే 3వ పులోమావి వేసినటువంటి మేకధోని శాసనం, అదేవిధంగా శివస్కంద వర్మ వేసినటువంటి హరహడహల్లి శాసనం. తర్వాత కర్ణాటక వాదం ఎవరు, విఎస్ సుక్తాంకర్. వీరి జన్మస్థలం కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే 3వ పులోమావి వేసినటువంటి మేకధోని శాసనం, అదేవిధంగా శివస్కంద వర్మ వేసినటువంటి హరహడగల్లి శాసనం. దీని ద్వారా వాళ్ళు మహారాష్ట్రవాదం, ఆంధ్రవాదం, కర్ణాటకవాదం అని మూడు జన్మస్థానాలు కొందరు అభిప్రాయపడడం జరిగింది. మరి అదేవిధంగా రాజధాని గురించిన వివాదం ఏందయ్యా అంటే రాజధాని గురించిన వివాదం తెలంగాణలో వీరికి కోటిలింగాల, అదేవిధంగా కొండాపూర్ రాజధానులుగా ఉన్నాయని వివాదాస్పదంగా ఉంది. మరియు అదేవిధంగా మహారాష్ట్రలో ప్రతిష్టానపురం, అదేవిధంగా కోస్తాంధ్రలో ధాన్యకటకం వీరి యొక్క రాజధానులుగా ఉన్నాయి. మరి శాతవాహనుల కాలం మరియు రాజుల సంఖ్య గురించి వివాదం చూసినట్లయితే మరి మత్స్యపురాణం ఏం చెప్తుందయ్యా అంటే మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు 450 సంవత్సరాలు పరిపాలించాడు. 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు. 450 సంవత్సరాలు. మత్స్యపురాణం ఏం చెప్తుంది అంటే శాతవాహనులు 30 మంది రాజులు కలిసి 450 సంవత్సరాలు పరిపాలించారని మత్స్యపురాణం తెలియజేస్తుంది. ఆ 450 సంవత్సరాలు ఎక్కడి నుంచి అంటే 225 బీసీ నుంచి 225 ఏడీ వరకు మొత్తం 450 సంవత్సరాలు 30 మంది రాజులు పరిపాలించారు శాతవాహనులు అని మత్స్యపురాణం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ప్రీవియస్ బిట్టు పడడం కూడా జరిగింది. తర్వాత వాయుపురాణం ప్రకారం శాతవాహనులు 17 మంది రాజులు మాత్రమే పరిపాలించారు. వారు 28 బీసీ నుంచి 225 ఏడీ వరకు పరిపాలించడం జరిగింది అని వాయుపురాణం తెలియజేస్తుంది. వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులే పరిపాలించారు. కానీ మత్స్యపురాణం ప్రకారం 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఇది శాతవాహన యుగం యొక్క వివాదాస్పద అంశాలు మనం అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది తెలిస్తే మనకు కాంట్రవర్సీ అనేది ఉండదు. అదేవిధంగా మనం బిట్ టు బిట్ చూడాలి. వివాదాస్పద అంశాలు మనకు సంబంధం లేదు, కానీ ఎవరు ఏ అంశాన్ని బలపరిచారు,
ఏ చరిత్రకారుడు ఎవరిని సపోర్ట్ చేశాడు, ఏ చరిత్రకారుడు ఏ వివాదాన్ని ఏ అంశాన్ని బలపరిచాడు అనేది మనం ప్రీవియస్ బిట్లో ఉంది కాబట్టి కంపల్సరిగా ఈ ఏరియా ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరిగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరి